ఏంటిది అంత ఏదో తేడాగా అర్థమైంది నాకు అర్థం కాల. మళ్ళీ చెప్పు. ఎప్పుడు నువ్వు వేసుకుంటా డ్రెస్ నేను వేసుకుంటాలా, ఎప్పుడు నీ డ్రెస్ లాగా వేసుకోవాలా? ఇలాంటి క్వశ్చన్ తలెత్తుద్దని నేను ముందుగానే అనుకున్నా. ఇదిగో ఫస్ట్ మా అమ్మ పుట్టింది కదా, సో ఏ పనైనా ఫస్ట్ మా అమ్మ చేయాలి, అది చూసి డాక్టర్ చేయాలి. సేమ్ అంతే, ఫస్ట్ మా అమ్మ డ్రెస్ వేసుకోవాలి, దెన్ అది చూసి డాక్టర్ వేసుకోవాలి. అందుకే మామ్ అండ్ డాక్టర్ డ్రెస్ అనే అంటారు, డాక్టర్ అండ్ మామ్ డ్రెస్ అని అనరు. ఓకేనా? సోదా ఆపేసి వెళ్ళి కిందకి వెళ్ళి బొమ్మలు టైడీ అప్ చేయపో. ఇల్లంతా మెస్ చేసి పెట్టాం. నువ్వు ఫస్ట్ పుట్టావు కదా, అందుకే నువ్వు టైడీ అప్ చేయి. అమ్మ కంత్రి కిడ్ ఎంత మాట అంది. కర్ర లేకుండానే కర్రతో ఒకటి బాదినట్టుంది. పిచ్చి దానిలో నేను ఇలా పని చేసుకుంటా పోవటం, వీళ్ళేమో ఇలా కూర్చొని లైఫ్ని ఎంజాయ్ చేయటం. ఎవరన్నా కాస్త హెల్ప్ చేయొచ్చు కదా. నేను ఇంత పని చేస్తున్నానా, ఒక్కళ్ళకి కూడా చెవ కుట్టట్లేదా? లాభం లేదు, వీళ్ళకి మంచిగా చెప్పకూడదు, మెలో డ్రామా కావాలి. జాను ఈ ఏజ్కి 40 రాగానే నడువులు పడిపోయి మంచం కలుసుకొని ఉంటే మీ ముగ్గురు నాకు పనులు చేసి పెట్టడం ఎంత పెయిన్ఫుల్. కనీసం మీ ముగ్గురికి వండుకోవడం కూడా రాదు. చూడండి ఇలా పని చేసి చేసి నేను అలసిపోయి నా బోన్లు అరిగిపోయి మంచాలు కలుసుకునే రోజు వస్తే అప్పుడు మీరు తట్టుకోలేదు తెలుసా. అలా దెయ్యాలో చూస్తున్నారు, ఎవరు వచ్చి పని అందుకోరేంటి? నాకు అసలు ఎంత టైర్డ్ అయిపోయినా తెలుసా, నేను లంచ్ కూడా తినలేదు. అందుకుంటారా ఎవరైనా? జాను నాకు 2 దోశలు వేసి పెట్టు, ఆకలి వస్తే లంచ్ కూడా. ఇది బాగుంది, మంచిగా చెప్తే ఎవరు మాట అనరు, మెలో డ్రామా ఆడాల్సింది. జాను జాను ఒకసారి ఇటు చూడు, వీడు సగం పని చేసి పెట్టి వెళ్ళిపోయాడు. మెన్ను బ్రెయిన్ వాడినట్టున్నాడు, అందుకే సగం పని ఇక్కడ సగం పని అక్కడ మొదలుపెట్టాడు. నీకు ఎంత ఆలోచన అర్థం కాదు. మెన్నైనా అర్థం చేసుకుంటారు, లేకపోతే మైండ్ ఉండాలని అర్థం చేసుకుంటాడు. నీకు ఆ రెండిట్లో ఏది సూట్ కాదు. ఏలే సగం మడత వేసింది, సగం ఇక్కడ పడేసి వెళ్ళిపోయింది. అన్నీ సగం సగం పనులు చేస్తుంది. ఏంటేదో నన్ను బాగా తలుచుకుంటున్నట్టున్నావు. మొత్తం పని ఒకసారితో చేయలేవా? మరి అదే, మొత్తం పని ఒకసారి చేయాలంటే ఉమెన్ అన్నా అయ్యి ఉండాలి, బ్రెయిన్ అన్నా ఉన్నవాళ్ళు అవ్వాలి. నువ్వు రెండిట్లో దేనికి సెట్ అవ్వవు కదా, సో అందుకే నీకు అర్థం కాదులే. తిరిగేసి బాల్ వేసి నా డైలాగ్ నాకే కొట్టింది. అమ్మ నేను ప్రూవ్ చేసుకో. మా ఆయన మా పెళ్లి రోజుకి డైమండ్ వడ్డానం గిఫ్ట్గా ఇచ్చారు. ఇలాంటివన్నీ నాకే అనిపిస్తాయి. ఒక్క సంవత్సరం కాబట్టి కొనిపెట్టారు, ప్రతి సంవత్సరం కొనిపెడతారా ఏంటి? మా ఆయన ప్రతి యానివర్సరీకి ఏదో ఒక బంగారం గిఫ్ట్గా ఇస్తారు. ఇదొకటి ప్రాబ్లము ఏమి కాదు, వీళ్ళ ఆయన. ఇప్పుడు చూడండి, మీ ఆయన మీ పుట్టినరోజుకి ఏమీ గిఫ్ట్ ఇస్తున్నట్లేరే, ఎప్పుడు పెళ్లి రోజులకే ఇస్తున్నట్టున్నారు. అంటే మీ పుట్టినరోజు కన్నా ఆయన పెళ్లి చేసుకున్న రోజుకే వాల్యూ ఎక్కువ ఇస్తున్నట్టున్నారు. కాస్త అదేదో చూసుకోండి. అవును కదా, నిజంగానే మా ఆయనకి ఎప్పుడు నా బర్త్డే గిఫ్ట్ ఇవ్వలేదు. ఆయన సంగతి చెప్తాను. దోలు తీరిపోయింది ఈ దెబ్బతో. ఇంకోసారి హస్బెండ్లు అది కొని పెట్టారు ఇది కొని పెట్టారని పార్టీల్లో బయటికి చెప్పకుండా కామ్గా మెడలో వేసుకొని వచ్చేస్తారు.